వెల్కమ్ టు నిజం న్యూస్. మేడ్చల్ జిల్లా జిగ్మెట్ల బండి సంజయ్ కుమారుడు భగీరథపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారాలు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటక ఆటలో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా బండి సంజయ్ కుమార్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, సీఎం ఈ విషయంని సీరియస్గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేదని ఎడల బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.